నమస్కారం కాదరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కదిరి బాబా కాలనీలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య చికిత్స శిబిరం. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా దేశవ్యాప్త బంద్కు కదిరిలో వామపక్షాల మద్దతు ధర్నా. ఎన్నికలు ముగిశాయి, ప్రశాంతంగా జీవించాలని ప్రజలకు రూరల్ సీఐ హెచ్చరిక. బెదిరింపులకు పాల్పడిన ఒక వ్యక్తి అరెస్ట్, రిమాండ్. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని బాబా కాలనీలో ఈరోజు కదిరి రోటరీ క్లబ్ తన సేవా కార్యక్రమాలలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ ఆజాద్ పాల్గొని పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ కదిరి శాఖ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి అనిల్ కుమార్ రెడ్డి, నితిన్, మహేష్ రెడ్డి, అభినయ్, నామ రాఘవ, పచ్చిపులుసు రాఘవ తదితరులు పాల్గొని రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను వివరించారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని బాబా కాలనీలో ఈరోజు కదిరి రోటరీ క్లబ్ తన సేవా కార్యక్రమాలలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ ఆజాద్ పాల్గొని పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ కదిరి శాఖ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి అనిల్ కుమార్ రెడ్డి, నితిన్, మహేష్ రెడ్డి, అభినయ్, నామ రాఘవ, పచ్చిపులుసు రాఘవ తదితరులు పాల్గొని రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను వివరించారు. గ్యాస్ పట్టిస్తానో లేదమ్మా? పట్టించుకో. 4 సార్లు ఏమంటే అవి చల్లగారికి చల్ల నీళ్ళు పెట్టు, దూరంగా పెట్టు. రోజు రాత్రి ఫ్రై చెప్పలేదు. కూర్చోమ్మా, అందరూ కూర్చోండి. కూర్చోండి సార్ అందరూ. సెల్లులు ఎవరో ఇస్తారో వాళ్ళు మన ఇబ్బంది పడతారు. చెప్తాను దానికంటే డబ్బు పడుతుంది. తొందరగా ఏదో మందు వేస్తుంది. ఈడ కూడా దొరుకుతుంది కదా. రోటరీ క్లబ్ కదిరి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరము డాక్టర్ మదన్ మరియు డాక్టర్ ఆజాద్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. 40 మంది చిన్నపిల్లలకు మందులు, వాళ్ళకి సంబంధించిన టానిక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ గారు బీపీ, షుగరు ఇవన్నీ టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి మందులు పంపిణీ చేయడం జరిగింది. సో ఈరోజు బాబా కాలనీకి సంబంధించిన పిల్లలందరికీ మెడికల్ క్యాంప్తో పాటు ఎంఆర్ఓ మరియు కర్ణాటక బ్యాంక్ ఆధ్వర్యంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మార్నింగ్ 9 to 11 దాకా ఆధార్ అప్డేషను మరియు కొత్త ఆధార్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ దీన్ని వినియోగించుకున్నారు. దగ్గర ఈ కాలనీలో 40 నుంచి 50 మంది పిల్లలకు ఆధార్ కార్డ్స్ లేవు. అట్లనే ఆధార్ అప్డేషన్ సంబంధించి ఒక 20 మంది వస్తున్నారు. వాళ్ళందరికీ ఆధార్ కూడా రోటరీ క్లబ్ మరియు కర్ణాటక బ్యాంక్ తరఫున మేము చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ బాబా కాలనీలో
మున్సిపల్ స్కూల్ నందు ఉచిత సేవా కార్యక్రమం ఉచిత వైద్య శిబిరం నడపడమైనది. డాక్టర్ ఇస్మాయిల్ ఆజాద్ గారు తర్వాత మదన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడమైనది. డాక్టర్ ఆజాద్ గారు పెద్దలకి బీపీ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తూ వాళ్ళకి అనారోగ్యం ఏమైనా ఉంటే దానికి తగిన మందులు సూచనలు ఇవ్వడమైనది. తర్వాత డాక్టర్ మదన్ గారు ఒక 40 మంది చిన్నపిల్లల్ని పరీక్షించడమైనది. దీని తర్వాత 9 నుంచి 12 దాకా ఆధార్ అప్డేషన్ తర్వాత కొత్త ఆధార్ కార్డులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో పాల్గొన్న అందరికీ రోటరీ క్లబ్ మెంబర్స్కి తర్వాత మా ప్రెసిడెంట్ గారికి మా ధన్యవాదాలు. రోటరీ క్లబ్ తరఫున ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ మదన్ కుమార్ గారు చిన్నపిల్లల వైద్యులు పిల్లల్ని పరీక్షించి వాళ్ళకు అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఇక మా ఆధ్వర్యంలో షుగర్ బీపీ పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చాము. సో రోటరీ క్లబ్ తరఫున మన ప్రెసిడెంట్ గారు కిషోర్ కుమార్ గారు, సెక్రటరీ హర్షవర్ధన్, ట్రెజరర్ అనిల్ కుమార్ గారు, మహేష్ సార్ అందరూ పాల్గొన్నారు. సో దీంట్లో భాగంగా కర్ణాటక బ్యాంక్ ప్లస్ రోటరీ క్లబ్ తరఫున ఆధార్ అప్డేషన్ క్యాంప్ ఆధార్ ఇష్యూ చేస్తున్నారు. సో ఇట్లా మరికొన్ని కార్యక్రమాలు ప్రతిరోజు చేయాలని రోటరీ క్లబ్ అని రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలకైతే దాదాపు 40 మందికి పరీక్షించడం జరిగింది. వారిలో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఉచితంగా మనం ఐరన్ సిరప్స్ ఇవ్వడం, అలాగే దగ్గు జలుబుతో సీజనల్ ఫీవర్స్తో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ మందులు ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దలు ఎవరైతే బీపీ ఉంటారో వాళ్ళందరూ ఎవరెవరు చెక్ చేసుకునే దానికి వాళ్ళకి అనుకూలం లేదో వాళ్ళందరికీ డాక్టర్ ఇస్మాయిల్ ఆజాద్ గారు ఉచితంగా షుగర్ టెస్ట్ చేయించడము, అలాగే వాళ్ళకి బీపీ ఇవ్వడము, వాళ్ళకి బీపీ చెక్ చేయడము, మందులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చాలామందికి ఆధార్ కార్డు అనేది అసలు వాళ్ళకి ఆధార్ అంటే ఏంటి, ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలియదు. కాబట్టి రోటరీ క్లబ్ కొద్దిగా ముందరికి వచ్చి కర్ణాటక బ్యాంక్ సహకారంతో వాళ్ళందరికీ ఆధార్ కార్డు, ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు గవర్నమెంట్ మన స్కీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి కావాలన్నా కూడా ఆధార్ కార్డు అవసరం. సో చాలామందిని కోల్పోతున్నారు, ఈ పేదలందరూ కోల్పోతున్న ఉద్దేశంతో రోటరీ క్లబ్ ముందరికి వచ్చి కర్ణాటక బ్యాంక్ సహకారంతో ఇక్కడ ఒక ఆధార్ అప్డేటెడ్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం. కాబట్టి ఈ కరోనా టైంలో కూడా రోటరీ క్లబ్ అనేది బాగా వాళ్ళందరికీ శానిటైజర్లు అయితేనేమి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అందరికీ చాలా సహకరించింది. మున్ముందు కూడా భవిష్యత్తులో కూడా రోటరీ క్లబ్ అనేది ఎప్పుడూ కదిరి ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటారు. సేవా కార్యక్రమంలో ఖచ్చితంగా అందరము చేసుకుంటూ ముందుకెళ్తామని సమావేశం తెలుసు. అలాగే ఈ కార్యక్రమానికి మాకు మందులు పంపిణీ చేసిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, శ్రీబాబు హాస్పిటల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పెద్దలకు బీపీ మరియు షుగర్ టెస్టులు మరియు చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు మరియు వాటికి సంబంధించిన మందులు అని అందించడం చాలా సంతోషంగా ఉంది. మా బాబా కాలనీ చాలా వరకు వెలుగుపడిన తరగతులు ఉండడం వల్ల వాళ్ళు సరైన వైద్య సౌకర్యాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్లో చాలామంది రక్తహీనత కానీ పోషకాహార లోపం కానీ చాలా ఉంది. దాన్ని రెటిఫై చేయడానికి చాలా రోజుల నుంచి మాకు రోటరీ క్లబ్ చాలా సహాయపడుతుంది. ఇంతకుముందు చాలాసార్లు మాకు వైద్య పరీక్షలు నిర్వహించారు, తర్వాత బుక్స్ అలవాటు ఇచ్చారు, స్టడీ మెటీరియల్స్ అన్నీ అలా ఇచ్చారు. అలానే ఈరోజు మధ్యాహ్నం చాలామందికి ఆధార్ కార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆధార్ కార్డు కొత్తవి మెయిన్ ఏమంటే ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలకు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల పిల్లల యొక్క స్ట్రెంత్ స్కూల్లో పెరగడం లేదు. యాక్చువల్లీ మా రోల్ 70 మంది పిల్లలు వస్తారు, కానీ దాదాపు 20 మందికి కొత్త ఆధార్ కార్డులు లేక వాళ్ళని స్కూళ్ళలో జాయిన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. రోటరీ క్లబ్ సహకారంతో ఈరోజు మాకు ఆ సమస్య తీరుతుందని. ఆకాశమే హద్దుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు క్రమక్రమంగా పెంచడాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కదిరిలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కదిరి పట్టణంలో ప్రేమారెడ్డి సర్కిల్ నందు రోడ్డు దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం వేమయ్య యాదవ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బిరెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు కారణంగా సామాన్యులపై పెనుభారం పడుతుందని, తాజాగా సిలిండర్ ₹5 పెంచడం దారుణమని, సామాన్యులకు గుదిబండగా మారిందని అన్నారు. ఈ ధరల పెంపు ప్రభావం ఉల్లిపాయలు,
కొనాలన్నా కన్నీరు తెప్పిస్తుందని, దీంతో సామాన్యుడి బతుకు భారంగా మారుతుందన్నారు. చాలా రాష్ట్రాలు సబ్సిడీ భరిస్తూ జలకు కొంత ఊరటనిస్తున్నాయని, అయితే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం వల్ల మేరకు చర్యలు తీసుకుని ధరలు తగ్గే విధంగా చూడాలన్నారు. జల బలిదానాలు త్యాగాలు సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే మోడీకి రాజకీయ సమాధి ఏముందని వారు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగే శక్తి ముఖ్యమంత్రి జగన్ కు ఉందని, ఆయన అందరినీ కలుపుకొని ఢిల్లీకి తీసుకెళ్లి ఉద్యమానికి తోడ్పాటును అందించాలన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 21 రోజులుగా పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వేమయ్య యాదవ్, కదిరప్ప, సిపిఎం నాయకులు సుబ్బారెడ్డి, జిఎల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కదిరి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క ఏడాదిలోనే 22 సార్లు 22 పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. ఈరోజు ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర మరి గత 2 సంవత్సరాల క్రితం $120 ఉంటే ఇప్పుడు అది $60 పడిపోయింది. ఈ లెక్క ప్రకారం దాదాపుగా 50 నుంచి 60-65 రూపాయల మధ్యలో 1 లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలో ప్రజలకు లభ్యం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కేంద్ర ప్రభుత్వము ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటువంటి సుంకాల మరి ప్రభుత్వం వేసేటువంటి పన్నుల భారంగా ఈరోజు దాదాపు 100 రూపాయలకు దరిచేరిందంటే మరి కేంద్రంలో మరి పాలక ప్రభుత్వం ఏ రకంగా ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఉందో ఒకసారి ఆలోచన చేయాలా. అందుకే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సుంకాన్ని తగ్గించుకొని వారికి అవకాశం ఉన్నటువంటి తక్కువ ధరలతో పెట్రోల్ డీజిల్ ధరలు ఇస్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పక్కన ఉన్నటువంటి శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లా కానీ, నేపాల్ కానీ, బర్మా కానీ ఈ దేశాల్లో చూస్తే 30, 40, 50 రూపాయల లోపలనే పెట్రోల్ ధరలు లభ్యమవుతూ ఉన్నాయి. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం మరి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు కూడిగేసి చేయడం తప్ప ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన కారణంగా ఉప్పు, పప్పు, బియ్యము, మరి నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు, అన్ని రకాల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పేద మధ్యతరగతి వర్గాలు జీవించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ పరిపాలనలో చరమగీతం పాడడానికి ఎంతో దూరం లేదు. ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బ్రేక్. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने।
ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఇక గ్రామాలలో ప్రజలు ఎవరి పనులు వారు చూసుకుంటూ ప్రశాంతంగా జీవించాలని కదిరి రూరల్ సిఐ తమ్మిశెట్టి మధు హెచ్చరించారు. ఈ రోజు తనకల్లు మండల పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ టీ సుదుం పరిధిలో కొరికోట సమీపాన గల తిరుమలయ్య గారి పల్లి వద్ద ఒక గ్రానైట్ పరిశ్రమ పనిచేస్తున్నదని, పరిశ్రమ పెద్ద పెద్ద బోల్టర్లను లారీలలో తరలిస్తుంటారని, దీనికి సంబంధించిన అన్ని లైసెన్సులు అధికారులు జారీ చేసిన ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి రామకృష్ణారెడ్డి గ్రానైట్ కంపెనీ లారీలు వెళ్లకుండా అడ్డుకుని తనకు మామూలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడినట్లు అందిన సమాచారం మేరకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ మధు వివరించారు. ఈ వ్యక్తిగతంలో కూడా ఇలాగే బెదిరింపులకు పాల్పడగా తనకల్లు ఎస్ఐ స్వయంగా వెళ్లి హెచ్చరించి వచ్చిన ప్రయోజనం లేకపోయిందని, తిరిగి బెదిరింపులకు పాల్పడటంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. కొత్తికోట దగ్గరలోని తిరుమలయ్య గారి పల్లి దగ్గర మారుతి గ్రానైట్స్ అనే ఒకటి 2018 నుంచి గ్రానైట్ కంపెనీ ఒకటి నడుస్తూ ఉంది. ఇది రెగ్యులర్గా అక్కడ నుంచి గ్రానైట్స్ పెద్దరాలు బౌలర్స్ తీసుకుని లారీలు వెళ్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇంతకుముందు విలేజర్స్కు దారి విషయంగా తిరుమలయ్య గారి పల్లె విలేజర్స్ అడ్డుకుంటే అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకు అమౌంట్ పే చేసి దారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత దానిని రీసెంట్గా ఒక 3 నెలల క్రితం ఒక ల్యాండ్ అతను కావాలని, అంటే ఈ రెడ్డిశేఖర్ రెడ్డి అని ఇతను వచ్చేసి మన సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు తిరుమల గారి. ఇతను ద్వారా దాన్ని అడ్జస్ట్ చేయడంతో రెవెన్యూ అథారిటీస్ ద్వారా అఫిషియల్గా గవర్నమెంట్ ల్యాండ్లో దారి సపరేట్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇతను సర్పంచ్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత నిన్నటి రాత్రి ఆ గ్రానైట్ లారీలు తిరుమల గారిపల్లి నుంచి వెళ్లే క్రమంలో ఆ లారీలను అడ్డుకొని ఈ సదుం పంచాయతీలోనే కాదు తనకల్లు మండలంలో కూడా తనకు తెలియకుండా ఒక లారీ కూడా వెళ్ళకూడదు, వెళ్తే కథ వేరుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు కొద్దిగా థ్రెట్ చేసి చాలా బెదిరించడం జరిగింది. ఈ క్రమంలో ఎస్ఐ గారు కూడా ఫోన్లో అప్రోచ్ అయినా కూడా అతను వదలకోకుండా ఇచ్చేయడం జరిగింది. దీనిపైన ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. స్పాట్లోనే నిన్న రాత్రి అతన్ని అక్కడే ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపారు. దీంట్లో మోటివ్ ఏమంటే ఈ రెడ్డిశేఖర్ రెడ్డి ఎలక్షన్స్లో ఈ వాయిస్ కార్డులు కూడా చాలా ఉన్నాయి. తను ఏదో ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టాను, నాకు తెలియకుండా ఎట్లా పోతారు ఇది చేస్తానని చెప్పేసి చాలా థ్రెట్ కాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా మనకు కంప్లైంట్ మనకు సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకొక గంగిరెడ్డి కూడా అతను థ్రెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు ఉంటే గంగిరెడ్డిని కూడా ఫ్యూచర్లో అరెస్ట్ చేస్తాం. కానీ మేమందరికీ కదిరి రూరల్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎలక్షన్స్ జరిగినాయి, అయిపోయినాయి, అవి ఇంటర్నల్ ఇష్యూ. కానీ ఈ ఎలక్షన్ అడ్డు పెట్టుకునేసి వాళ్ళ రుబాబు జులుము ప్రదర్శించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మటుకు డెఫినెట్గా ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది డెఫినెట్గా తీసుకుంటాం. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్గానే తీసుకోవాలా, స్పోర్టివ్గా తీసుకోవాలా. ఓడిపోయినంత మాత్రాన ఇంతకుముందు లేని సమస్యలన్నీ ఎలక్షన్ అడ్డు పెట్టుకునేసి ఇతను రెడ్డిశేఖర్ రెడ్డి ఇంతకుముందు కూడా ఊళ్ళో కొన్ని విషయాలని చిన్న విషయాలు కెలకడము అలాంటివి చేస్తున్నాడు. ఇతను మన రీసెంట్గా కూడా టీడీపీ తరఫున సపోర్టింగ్తో సర్పంచ్గా క్యాండిడేట్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. పోలీసులు చాలా రిక్వెస్ట్ చేసి కూడా చెప్పారు, స్పాట్కి వెళ్ళి కూడా పంపే పద్ధతి కాదన్నా కూడా అతను పోలీసును కూడా ధిక్కరించి మాట్లాడడం జరిగింది. మేము మా వైపు నుంచి ఒకటే, అది హెచ్చరిక కానీ లేకపోతే సూచన కానీ ఏదైనా చెప్తున్నాము, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే చెప్పారు, ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, మర్యాదగా ప్రశాంత జీవితం గడిపేదానికి మీరు ప్రయత్నం చేయండి. లేదు మేము ఇంట్లో ఉంటాము, మా ఒక వంకరాని ఎవరైనా ప్రయత్నం చేస్తే మటుకు డెఫినెట్గా దాన్ని చట్ట ప్రకారం ఏం తీసుకొని ఆ తోక మట్సం కట్ చేయడం.
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు బంద్ జరుగుతున్న నేపథ్యంలో కదిరి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కలిసి ధర్నాలు నిర్వహించారు. కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో తెలుగుదేశం మరియు సిపిఐ పార్టీలు సంయుక్తంగా మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి తమ నిరసన ప్రకటించాయి. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎద్దుల రాముడు, సిపిఐ మండల నాయకుడు ఈశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికార సారంలోనే వచ్చిన వెంటనే ధరలు పైకి ఎగబాకాయని, ఒకే నెలలో వంట గ్యాస్ పై 3 సార్లు ధరలు పెరగడం బీజేపీ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ధరల పెరుగుదల అన్ని రంగాలపై ప్రభావం చూపబోతుందనే, ప్రధానంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ధరల అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ దీనికి కేంద్రం త్వరలో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, అశోక్, శ్రీనివాసులు, సిద్దిక్ వలి తదితరులు పాల్గొన్నారు. పిలిపించారు. దానిలో భాగంగా వాళ్ళ మద్దతుగా ఈరోజు సిపిఐ టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడినది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు ఏం మాట చెప్పారో ఆ మాట ఎక్కడో పక్కన పెట్టి మేము పదవిలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం చెప్పినా తినాలనే ఉద్దేశంతో పైన కేంద్రం అయితేనేమి మన రాష్ట్రం అయితేనేమి ఇద్దరు కుమ్మక్కై మన ప్రజలు దోచుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు గ్యాసు ఒక్క నెలలో 20 రోజుల్లోనే 3 దఫాలు గ్యాస్ పెంచడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మన పాలిస్టర్లు ఎక్కడ చూసే ఎడారి అయిపోతుంది, చెట్లు నాటండి, వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మన భారతదేశంలోని అనంతపురం జిల్లా వర్షాలు లేక ఇబ్బందిగా ఉండాలి, మన ఆంధ్ర రాష్ట్రమే చాలా వెనుకబడుతోంది, చెట్లు లేక వర్షం శాతం తక్కువైతుంది అనే ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గ్యాస్ కనెక్షన్ అని పెట్టించి మహిళలకు కట్టు కొట్టకూడదని ప్రతి ఒక్కరికి గ్యాస్ అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజైతే గ్యాస్ వచ్చిందో ఈ రోజు వరకు ఏ పాలిస్టర్లే పోయినా పచ్చగా మన కంటికి చెట్టు కనపడుతున్నాయి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన రాష్ట్రం కేంద్రం కుమ్మక్కై ఈరోజు గ్యాస్ నెలకు 3 టూర్లు గ్యాస్ పెంచితే సామాన్యులు కాపురం చేసేదానికి అవుతుంది అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు పొద్దున ఇట్లా పెట్రోల్ బంక్ ఆడిపోతే కట్లు బండ్లు కట్టుకొని పోతున్నారు. మళ్ళీ పూర్వం 20 ఏళ్ళకు ముందు ఏ విధంగా కట్లు పోయి కొండపోయి కట్లు తీసుకొచ్చుకొని ఎలా జీవిస్తున్నారో మరీ అదే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే విపరీతమైన రేట్లు ఈరోజు గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ప్రతి ఒక్కటి కనీసం డీజిల్ పెట్రోల్ ధరల మీద ఈరోజు నిత్యావసరాలు చూసుకున్నట్లయితే ఈరోజు చెనిక్కాయ నూనె అయితేనేమి, పామాయిల్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా కిలో పైన 50-60 రూపాయలు రేట్లు పెంచడం జరిగింది. ఆయనలు ఈరోజు కూలి పోతే 200-300 కూలి ఇస్తారు, కనీసం 1000 రూపాయలు తీసుకపోతే ఒక బ్యాగులే కూడా సరుకులు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒక ఇండ్లు కట్టుకోవాలన్నా సిమెంట్ రేట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డీజిల్ పెంచిరే, గ్యాస్ పెంచిదిరే, నిత్యావసరాలు పెంచిరే, ఈరోజు సిమెంట్ పెంచిదిరే, కడ్డీలు పెంచేసిరే, ఇసుక పెంచేసిరే, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచేదిరే. మీ చేతుల నుంచి మీకు బుద్ధిపడినట్లు మీ ఇష్టం జరగొద్ది. ఎవరు అడిగేవాళ్ళు పరిపక్షంలో ఉండే వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ నోళ్ళు నొక్కేసి వాళ్ళ పాదాలకు నొక్కేసి నేను చెప్పినట్టే వినాలనే ఉద్దేశంతో విపరీతమైన రేట్లు పెంచి రైతులకు సరైన పాలము ఎంత కాల్సినంత వేయడం జరిగింది. అలాగనే ఉండదు కాలం. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం, రాబోయే రోజుల్లో మీకు పుట్టుగతులు ఉన్నామని చెప్పనేసి మేము హెచ్చరిక చేస్తూ వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు 70 రూపాయలు పెట్రోల్ని లీటర్ 70 రూపాయలు రోజు ఆ రోజు 2 ఏళ్ళు పూర్తి కాకనే 100 రూపాయలుగా అయిపోతుంది. ఇప్పటికి ఎన్ని టూర్లు అంటే అన్ని టూర్లు ఎక్కడం జరిగింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ పైన తీవ్రమైన రేట్లు పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వము పేదవాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని మేము ఆదుకుంటామని ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అక్కడ కేంద్రము
రాష్ట్రము రెండు ఏకమయ్యి పేదవాళ్ళను రక్తం పిలుస్తుంది. ఈ ప్రభుత్వము కూడా ఈ లోపల చెప్తుంది, ఎక్కడే కానీ పేదవానికి ఇల్లు లేదు, స్థలం లేకుండా మేము ప్రతి ఒక్కరికి ఆదుకుంటామని చెప్తున్నారు. ఆ రోజు కానీ ఎక్కడో కొండల్లోనూ గుట్టల్లోనూ వంకల్లోనూ వాగల్లోనూ ప్రతి ఒక్కరికి స్థలాలు ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఇంకా 60% ఇచ్చారు, ఇంకా 40% చేయలేదు. మేమందరికి కూడా ఇల్లు కట్టిస్తాము, మీకు ఒక బార్లెట్ వేస్తాము, ఒక ఫ్యాన్ వేస్తాము అని చెప్పడం జరిగింది. మామూలుగా ఉండే రేట్ల కన్నా ఇంకా 5 నూళ్ళు 1000 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది. మామూలుగా సిమెంట్ 150 రూపాయలు ఉంది, ఇప్పుడు 400 రూపాయలు. ఇప్పుడు మామూలుగా ఇసుక 150 రూపాయలు 200 ఉంది, ఇప్పుడు 500 రూపాయలు. మీరు ఏ రకంతో మీరు సప్లై చేస్తారో ఒకసారి ఆలోచించండి. దారుణంగా ఉంది కాబట్టి మీరు ఈరోజు పేదవాళ్ళు కూడా గ్యాస్ మా కుదురైనా మేము కాదన్నా కొండలు తెచ్చుకుంటామని ఈరోజు కూడా ఉపాధి పనులు పోయి వాళ్ళు ఇంకా 1 గంట లేట్ అయినా వాళ్ళు అక్కడ కట్టెలు మోబైల్ కట్టుకొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వము ఇలా చేస్తే రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు పుట్టుకథలు ఉండమని మేము భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని సిఐటియు భగత్ సింగ్ ఆటో యూనియన్ సభ్యులు కోరారు. అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడంతో వారికి మద్దతుగా శుక్రవారం నల్లచెరువు మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ కూడల్లో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలు తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి సాంబశివ, మండల అధ్యక్షుడు శ్రీరాములు, రామకృష్ణ, భగత్ సింగ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు వివాజా, అబ్దుల్ తదితర సభ్యులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల మీద ఈరోజు పెనుభారాలు వేస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గత 30 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు, అలాగనే ప్రతి ఒక్క ప్రజలు సామాన్యుడు వాడుకుంటే గ్యాస్ ధరలను ఈరోజు ఉప్పట్టమిప్పేటగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. గత 30 రోజుల్లోనే డీజిల్ ధర ఈరోజు ₹7.75 పైసలు పెంచడం జరిగింది. అలాగనే పెట్రోల్ని ఈ 30 రోజుల్లో ₹7.25 పెంచారు. అలాగే గ్యాస్ను దాదాపు ₹100 వరకు ఈరోజు రేటు పెరిగింది. ఈ రకంగా ధరలు పెంచుకుంటూ పోతే ఈరోజు సామాన్య ప్రజలు, అలాగనే ఆ పూటకి గడుపుకుంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి దీనిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో, అలాగనే ప్రజా సంఘాలు, లారీ ఓనర్ల యొక్క సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలపడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఈరోజు నల్లచెరువు మండల కేంద్రంలో కూడా భగత్ సింగ్ ఆటో యూనియన్ సిఐటియు అనుబంధ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకోవాలా. ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు దేశంలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు. ఎటువంటి యొక్క ధరలు కానీ సామాన్య ప్రజలు 3 పూట్ల అన్నం తినే యొక్క పరిస్థితి ఈరోజు దరిదాపులు కూడా లేదు. రోజు ఈ పక్క ఒక పక్క నిత్యావసర సరుకులు, రోజు వంట సరుకులు, గ్యాస్ కానీ, లేదంటే వాళ్ళ యొక్క శక్తి మేరకి వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడే బతికే ఈరోజు ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళ బతుకున్న జీవన ఉపాధిని ఈరోజు దెబ్బతీస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలా. ఈరోజు పక్కనే ఉన్న శ్రీలంకలో కానీ, లేదా మిగతా యొక్క అభివృద్ధి చెందిన దేశాల్లో ఈరోజు డీజిల్, పెట్రోల్ 38-39 రూపాయలు దొరికే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మన దేశంలోనే ఈరోజు యొక్క ఆటో డ్రైవర్ల రవాణా రంగంలో ఉన్నటువంటి యొక్క డ్రైవర్లే వాళ్ళ రక్త మాంసాలు పీల్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాదాపు 35 రూపాయలు పన్ను ఉంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం 32 రూపాయల పన్ను ఉంది. ఈ పన్ను రూపంలోనే ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి సామాన్యుల రక్తాన్ని ఈరోజు పీల్చుకొని ఈరోజు నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఈరోజు అంబీలోనమ్మనేటువంటి వాళ్ళకి దోచిపెట్టేందుకు నరేంద్ర మోడీకి డబ్బులు ఉన్నాయి. కానీ ఈరోజు సామాన్య ప్రజానీకానికి ఈరోజు ధరలు తగ్గించే ఉద్దేశానికి వస్తే ఈరోజు వీళ్ళ మీద పన్నులు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీకి మూడుకొచ్చింది. ఈరోజు సామాన్య ప్రజల పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు మధ్యతరగతి ప్రజల జీవన ఉపాధి ఈరోజు వాళ్ళ యొక్క ఉపాధిని కూడా దెబ్బతీసే విధంగా. ఎందుకంటే మనం నిత్యం వాడే కూరగాయలతో నుంచి నిత్యావసర సరుకులన్నీ కూడా
ధరలు ఈరోజు ఆకాశాన్ని అందుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలా. పెట్రోల్ డీజిల్ జీఎస్టీలకు తీసుకొచ్చేంత వరకు కూడా తీసుకొస్తేనే ఈరోజు ఈ యొక్క సామాన్యుల యొక్క పరిస్థితులకి అందుబాటులోకి ధరలు వస్తాయి. కాబట్టి రాబో రోజుల్లో పెట్రోల్ డీజిల్ తగ్గించేంత వరకు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ని జీఎస్టీలకు తెచ్చేంత వరకు కూడా సిఐటియు అలాగే కల్పించే ప్రజా సంఘాలతో కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరి బాబా కాలనీలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య చికిత్సా శిబిరం. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా దేశవ్యాప్త బంద్కు కదిరిలో వామపక్షాల మద్దతు ధర్నా. ఎన్నికలు ముగిశాయి, ప్రశాంతంగా జీవించాలని ప్రజలకు రూరల్ సీఐ హెచ్చరిక. బెదిరింపులకు పాల్పడిన ఒక వ్యక్తి అరెస్ట్, రిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.